అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మొరలెడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో మనిషి దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే మన దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, మనిషిని, ప్రాముఖ్యంగా పాపిని వెతుక్కుంటూ పరమును వీడి భూమికి వచ్చినటువంటి దేవుడు యేసయ్య ఒక్కరే. మనిషి ప్రతిసారి దేవుని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే మనిషిని వెతుక్కుంటూ, ప్రాముఖ్యంగా పాపిని వెతుక్కుంటూ, పడిపోయిన వారు, చెడిపోయిన వారు, లేవలేని స్థితిలో ఉన్న వారిని లేవనెత్తడానికి, బాగు చేయడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి, కాపాడడానికి, నడిపించడానికి వచ్చిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తాను. నువ్వు మొరపెడితే నీ యొద్దకు వచ్చేటటువంటి దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన, నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన, నిన్ను నడిపించే దేవుడు అని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ప్రార్థించేటటువంటి అనుభవం మీరు కలిగి ఉన్నారా? మీరు ప్రార్థిస్తే మీ దగ్గరకు వచ్చేది. అందుకని వాక్యం అంటుంది, ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, మీతో పాటు కలిసి ప్రార్థించే వారిని మీరు కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అనేక కుటుంబాల్లో భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయరు, భార్యాభర్తలు బిడ్డలు కుటుంబం కలిసి ప్రార్థన చేయరు. మీరు కలిసి ప్రార్థన చేసి చూడండి, దేవుడు మీ మధ్యలోనికి వస్తాడు. దేవుడు మీ మధ్యలోనికి వచ్చినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. మీరు మొరపెడితే మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆదరించి, మీకు సహాయం చేసి, మీకు విడుదల కలగజేసేటటువంటి దేవుడు యేసయ్య ఒక్కడే. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడు సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ ప్రతి అవసరతలు సంధించుకుంటారు. ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినందుకు నీ కృపకై స్తోత్రం ఉన్నాయి. మా ప్రియులను ఈ రోజు నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు తోడుని నడిపించి గొప్ప కార్యములు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.